పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వాతావరణం అయితే మబ్బుల వాతావరణంతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో సిరిజల్లులతో కూడినటువంటి వర్షం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. అలాగే ముఖ్యంగా చూసుకుంటే గోదావరి కూడా గత 2 నెలలుగా కూడా గోదావరి తగ్గుతూ పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. అలాగే క్రమంగా అప్పుడైతే గోదావరి అయితే ఉగ్రరూపం ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు మొదలుకొని అలాగే కోనసీమ జిల్లా లంక గ్రామాల వరకు కూడా గోదావరి వరద ముప్పులోనే గోదావరి లంక గ్రామాలన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెల వరకు కూడా గోదావరి అయితే కొనసాగుతుంది. ఆగస్టు నెలలో అలాగే ఆగస్టు సెప్టెంబర్లో ఉండేటువంటి గోదావరి అయితే ముచ్చటగా మూడోసారి అయితే మొత్తం 3 నెలల పాటు కూడా గోదావరి తీర ప్రాంతంలో వరద అయితే కొనసాగుతుందని చెప్పాలి. ప్రస్తుతం అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా గోదావరి ఉగ్రరూపం ఏజెన్సీ మొదలుకొని అలాగే కోనసీమ జిల్లా లంక గ్రామాల వరకు కూడా ఈ యొక్క వరద ఉధృతి అయితే కొనసాగుతుంది. అలాగే గత కొన్ని రోజుల నుంచి కూడా వరద తగ్గినట్టే తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలకైతే అలాగే తెలంగాణ మొదలుకొని మహారాష్ట్ర మొదలుకొని అన్ని ప్రాంతాల్లో కూడా వరదలు అయితే కురుస్తున్న నేపథ్యంలోనే గోదావరి అయితే క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పాలి. ప్రస్తుతం మనం చూస్తుంటే రాజమండ్రి పుష్కర గోడ వద్ద అయితే గోదావరి అయితే పెరుగుతూ వస్తుంది, అలాగే తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద అయితే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతానికి 12.60 అడుగుల నీటి మట్టం అయితే చేరుకుంది. దాదాపుగా 175 గేట్లను కూడా దిగువకి విడుదల చేస్తున్న నేపథ్యంలోనే మొత్తం 12 చూసుకుంటే 10,96,96,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువకి అయితే సముద్రంలోకి అయితే విడుదల చేస్తున్నారు. మరో పక్కన భద్రాచలం వద్ద అయితే గోదావరి నీటి మొత్తం 42 అడుగులకు చేరుకుంటుంది. మరో పక్కన చింతూరు వద్ద అయితే 41.60 అడుగులకు అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క చింతూరు ఏజెన్సీ ప్రాంతాల లంక మొత్తం అన్ని గ్రామాలన్నీ కూడా ఈ యొక్క వరద విలయతాండం చేస్తూ అలాగే గోదావరి చుట్టూ ఏదైతే చింతూరు విలీన మండలాలు ఏవైతే ఉన్నాయో గోదావరి వరద అయితే చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఉంది. అదే అంటే కంటిన్యూగా అంటే నెలల తరబడి గోదావరి వరద ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలోనే మరింత తీవ్ర రూపం దాల్చి అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ విలీన మొత్తం అన్ని కూడా అక్కడ గోదావరి వరదలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉపకరింపడుతుంటే అలాగే అక్కడ ఉన్నటువంటి దేవీపట్నం అమ్మవారు ఏదైతే ఉన్నారో గండిపోచమ్మ అమ్మవారు అయితే ఇంకా గోదావరిలోనే 3 నెలల బట్టి కూడా వరద విలయతాండంలోనే అమ్మవారు చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది.